కార్తీక పురాణం 3వ అధ్యాయంలో బ్రహ్మరాక్షసుల శాప విముక్తి కథలో రెండవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా తెలియజేసెను. ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను భార్యాపిల్లలను బాధించి తిని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి తిని, చెడు సహవాసాలతో భార్యను బాధించి తిని, కావున నాకు ఈ రాక్షస రూపము కలిగెను. నన్ను శాప విముక్తుణ్ణి చేయుము అని రెండవ బ్రహ్మరాక్షసుడు ఆ బ్రాహ్మణుని పాదములపై పడి వేడుకొనెను. తరువాత మూడవ రాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. భగవంతునికి ధూపదీప నైవేద్యములు సమర్పించక మద్య మాంసములు సేవించుచు పాపకార్యములు చేసి తిని, నా మరణానంతరము ఈ రూపము వచ్చినది. కనుక నన్ను కూడా పాప విముక్తుణ్ణి కావింపుము అని ప్రార్థించెను. అప్పుడు ఆ తపోనిష్ఠుడు ఆ బ్రహ్మరాక్షసుల ముగ్గురు వృత్తాంతము విని, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర తప్పిదాల వలన మీకు ఈ రాక్షస రూపాలు కలిగినాయి. ఇది కార్తీక మాసము. ఈ మాసములో కార్తీక స్నానాలు చేసి దీపారాధనలు, ఉపవాసాలు, దైవ దర్శనాలు, దాన ధర్మాలు చేసిన ఎడల సకల పాపాలు తొలగిపోతాయి అని చెప్పి ఆ ముగ్గురు రాక్షసులను గోదావరి నది దగ్గరకు తీసుకెళ్ళెను. ఆ బ్రాహ్మణుడు నదిలో స్నానం చేసి తన పుణ్యఫలమును ఆ బ్రహ్మరాక్షసులకు దారపోసెను. అప్పుడు ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు శాప విముక్తులైనారు. కార్తీక మాసంలో కార్తీక స్నానం ఆచరించిన వారికి అష్టైశ్వర్యాలు, శుభ ఫలితాలు కలుగుతాయి అని కార్తీక పురాణం తెలియజేస్తుంది. కార్తీక పురాణం 3వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు.